ఆయన భయం పట్టుకున్న యాగాది అద్దం నుంచి జిల్లా పరిషత్లకు ఎలక్షన్లు పెట్టలేడు, యాగాది అద్దం నుంచి ఇలా మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టలేడు. చివరికి కోఆపరేటివ్ కూడా 2 ఏళ్ళు అయిపోయి దాని ఎలక్షన్ పెట్టమంటే నిన్న జీవో ఇచ్చిండు. మేము నామినేట్ చేసుకుంటాడట, వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తాడట, ఎలక్షన్ పెట్టాడట. అంటే భయం అవుతుందా రేవంత్ రెడ్డి నీకు? రేపు రైతులు ఎవరు ఓటేసేట లేరు, రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ రెడ్డికి. అందుకే కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే నేను కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టా, మా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుంటా అంటుండు. ఎందుకు భయపడుతున్నావు? నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినోడు అయితే పెట్టు, కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు. ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఎరువులు ఇయ్యలేదు గనుక, రుణమాఫీ చెయ్యలేదు గనుక, రైతు బంధు ఎగ్గొట్టినవు గనుక, బోనస్ ఇయ్యలేదు గనుక, పంటల బీమా చేయలేదు గనుక నీ ఈ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది కనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేడు. మనం కూడా ప్రజల్లోకి పోదాం. నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే, మీరెవ్వరిని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు, 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85% డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్లోకే వస్తాయి డబ్బులు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు. నా రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మంత్రి ఆపలేడు, నా ఎవ్వడు ఆపలేడు. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు, మంత్రికి చెక్ పవర్ లేదు, ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. గ్రామ సర్పంచ్కే ఉంది, రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటుంది. యు ఆర్ దట్ పవర్ఫుల్, మీకే చెక్ పవర్ ఉంటుంది. ఆ పైసలు ఎవడో ఆపుతాడు, ఎవడో ఆగబడతాడు అని భయపడాల్సిన లేదు. ఆర్థిక సంఘం నిధులు 85% నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీఎస్ డబ్బులైనా, ఈజీఎస్ పట్ల నిర్ణయమైనా ఎవరైనా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారే నిర్ణయిస్తారు. ధైర్యంగా పనిచేయండి. త్వరలో సంగారెడ్డి జిల్లా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లకు ఒక శిక్షణ కార్యక్రమం పెడతాం. మీ అధికారాలు ఏంది, అధికారులతో ఎట్లా పనిచేయించుకోవాలి, ఏ రకంగా మీరు పనిచేసుకోవాలో మీకు అర్థమయ్యేటట్టు ఒకరోజు మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టుకుందాం. ధైర్యంగా మంచిగా ముందుకు పోండి. ఏమున్నా 2 ఏళ్లే ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు 5 ఏళ్ల కోసం సర్పంచ్గా గెలిచింది మీరందరూ. అవతల ఉండేది మళ్ళా 3 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, మన కేసీఆర్ గారేమో ఉంటారు. మీరు ప్రజలకిచ్చిన పనులు వీలైనంత వరకు చేయండి, కష్టపడండి. ఏమన్నా మిగిలిపోతే మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దగ్గరుండి వద్దురా బిడ్డ అదే తీసుకుపోయి 2-3 ఉంటేనే డిస్టర్బ్ అవుతుంది. ఉదరి లెక్క జాబ్ బంద్ కరు. మీరు దగ్గరుండి నేను మీ పనులు ఏమన్నా ఉంటే నేను చేయించే బాధ్యత తీసుకుంటా. ప్రభాకర్ అని ఉంటాడు, నేనుంటా. మీరు ఎన్ని వీలైతే అన్ని చేయండి. ప్రజలకు ఏమన్నా మాట ఇచ్చి కొన్ని మిగిలిపోతే కూడా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఏమన్నా పనులు ఉంటే కూడా నేను తప్పకుండా చేయిస్తా. మీరు అది స్విచ్ ఆఫ్ చేయ బిడ్డ, డిస్టర్బ్ చేయకుండా. బంద్ పెడితే లొల్లి ఉండదు. ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడదు, వాళ్ళకి సన్మానం చేద్దాం. సో నేను దగ్గరుండి మీ పనులు ఏమన్నా ఉంటే నేను పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా. మీరెవ్వరు కూడా బాధపడద్దు, చక్కగా పనిచేయండి. మీకు ఏ ఇబ్బంది రాదు. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. సర్పంచ్గా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో తలలో నాలుకలాగా ఉండాలి. కొంతమంది ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బాధపడద్దు. ఇప్పుడు నా దృష్టిలో అయితే ఓడిపోయిన వాళ్లకు భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్లకు బాధ్యత ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ తాప గెలిచిన సర్పంచులు చూసినా నేను, పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు గెలిచారు. ప్రజలకు సింపతియో పాపం అనుకున్నారో, పోయినసారి ఓడగొట్టినామనుకున్నారో, ఈ తాప చాలా మంది ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సర్పంచులు చేసింది. అంటే ఓడిపోయిన వాళ్ళకేమో భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్ళకేమో బాధ్యత ఉంటుంది. ప్రజలకు మిమ్మల్ని నమ్మి మీ మీద ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించేది కనుక
పొద్దున్న లేవంగానే ఏముంటాయి ముఖ్యంగా శానిటేషన్, చెత్త సరిగా. ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగా ట్రాక్టర్లు కొనిపెట్టిండ్రు ప్రతి గ్రామ పంచాయతీకి. రోజు చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామ పంచాయతీలు ఉంచాలి. చెట్లను బాగా పెట్టండి, పెట్టిన చెట్లను కాపాడండి. వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయా లేవా చూడండి. మంచినీళ్ళ నల్లా ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా, ప్రతిరోజు నీళ్లు వస్తున్నాయా లేదా చూడండి. ఒకప్పుడు సర్పంచ్ల కంటే నీళ్లకు పెద్ద గోసుండే, కానీ ఇప్పుడు కేసీఆర్ గారి పాలన తర్వాత మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచిగా త్రాగునీరు వస్తూ ఉంది. ప్రతి ఊరికి ట్రాక్టర్ వచ్చింది. ప్రతి ఊర్లో డంప్ యార్డ్ కట్టి పెట్టిండ్రు. వాటిని మంచిగా నిర్వహించండి. రోజుకోసేపు గ్రామ పంచాయతీలో కూర్చోండి. పర్మిషన్ల కోసం కానీ ఏదైనా పనుల కోసం వచ్చే ప్రజలకు మీరు మంచిగా సాయం చేయండి, ప్రేమతో మాట్లాడండి. మనం గెలవంగానే ఏమో అయిపోయినాం అనుకోవద్దు. మన మాట మారద్దు, మన బట్టలు మారద్దు, మనం ఏం మారద్దు. ఎదిగితే ఒదగాలంటారు. మనిషి పదవి వచ్చినప్పుడు ఇంకా ఒదగాలి, ఇంకా ఓపిక తెచ్చుకోవాలి, ఇంకా ప్రేమతో మాట్లాడాలి. నిన్నటిదాకా మనం పోయి దండం పెట్టాం, ఓటు అడిగినాం, గెలవంగానే మారిపోతామా? గెలిచినాక కూడా కులం పెద్ద మనిషి కనబడ్డా, వయసులో పెద్దవాళ్ళు కనబడ్డా అదే మర్యాద ఇవ్వండి, నమస్కారం పెట్టండి, మంచిగా మాట్లాడండి, చిరునవ్వుతో పలకరించండి. మీకు మంచి పేరు వస్తుంది. పనులు అయినంత వరకు చేస్తాం. ఏదైనా పెండింగ్ లో ఉంటే కూడా అర్థమయ్యేటట్టు కూడా వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు అవుతుందమ్మా, తప్పకుండా చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి, మంచిగా పనులు చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ రేవంత్